Hey everybody, welcome back to our YouTube ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ శ్యామల. ఈరోజు మనం మన వీడియోలో విసిగిపోయానికి సంబంధించినటువంటి ఈ సెంటెన్సెస్ నీతో విసిగిపోయాను, నేను నా ఉద్యోగంతో విసిగిపోయాను, పిల్లల ప్రవర్తనతో నేను విసిగిపోయాను, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వారు విసిగిపోయారు. వీటిని ఇంగ్లీష్లో ఏమంటారో ఈరోజు చూద్దాం. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎన్నో విషయాలతో మనం విసిగిపోతాం కదా! మనుషులతో విసిగిపోతాం, ఊళ్ళతో విసిగిపోతాం, పిల్లలతో విసిగిపోతాం, మన ఉద్యోగంతో విసిగిపోతాం. ఆ విసిగిపోయాను అని చెప్పటానికి ఇంగ్లీష్‌లో మనం ఫెడ్ అప్ అని అంటాం. ఫెడ్ అప్. నేను నీతో విసిగిపోయాను. ఐ యామ్ ఫెడ్ అప్ విత్ యూ. ఐ యామ్ ఫెడ్ అప్ విత్ యూ. ట్రాఫిక్ జామ్‌లతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు లేదా విసిగిపోయారు. దీనిని ఇంగ్లీష్‌లో పీపుల్ ఆర్ ఫెడ్ అప్ విత్ ట్రాఫిక్ జామ్స్. పీపుల్ ఆర్ ఫెడ్ అప్ విత్ ట్రాఫిక్ జామ్స్. నేను నా ఉద్యోగంతో విసిగిపోయాను. ఐ యామ్ ఫెడ్ అప్ విత్ మై జాబ్. ఐ యామ్ ఫెడ్ అప్ విత్ మై జాబ్. పిల్లల ప్రవర్తనతో నేను విసిగిపోయాను. చాలా సార్లు పిల్లలు ఇరిటేషన్ తెప్పిస్తుంటారు కదా! వాళ్ళు చేసే పనులకి ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు విసిగిపోతారు. దానిని ఇంగ్లీష్‌లో ఐ యామ్ ఫెడ్ అప్ విత్ ద చిల్డ్రన్స్ బిహేవియర్. ఐ యామ్ ఫెడ్ అప్ విత్ ద చిల్డ్రన్స్ బిహేవియర్. వర్షాలు ఎంతవరకు పడాలో అంతవరకు పడితేనే మనకు ఆనందంగా ఉంటుంది. అలా కాకుండా కంటిన్యూయస్‌గా వర్షాలు పడుతుంటే మనకి విసుగొస్తుంది. సో, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వారు విసుగు చెందారు. దీనిని ఇంగ్లీష్‌లో దే గెట్ ఫెడ్ అప్ విత్ దిస్ కాన్స్టెంట్ రెయిన్. దే గెట్ ఫెడ్ అప్ విత్ దిస్ కాన్స్టెంట్ రెయిన్. అలా కాకుండా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వారు విసిగిపోయారు. ప్రీవియస్ సెంటెన్స్‌లో విసుగు చెందారు అన్నాము. ఇప్పుడు విసిగిపోయారు అంటున్నాము. దీనిని ఇంగ్లీష్‌లో దే ఫెడ్ అప్ విత్ దిస్ కాన్స్టెంట్ రెయిన్. దే ఫెడ్ అప్ విత్ దిస్ కాన్స్టెంట్ రెయిన్. విసిగిపోయారు ఫెడ్ అప్, విసుగు చెందారు గెట్ ఫెడ్ అప్. గెట్ ఫెడ్ అప్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. హasta luego. Adiós.